ఏపీ ప్రజల్ని చూసి పాలక కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు? 9 నెలల్లో ఏపీలో వ్యవస్థలన్నీ ఎలా దిగజారిపోయాయి? టీడీపీ జనాల కాలర్స్ పట్టుకుని నిలదీయడానికి ప్రజలు ఎందుకు భావిస్తున్నారు? ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏం చెప్పారు? ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన ఏపీ సీఎం చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారని, త్వరలోనే చొక్కాలు పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు ఆయన. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 8 నెలల్లోనే 1.5 కోట్ల వరకు అప్పులు చేశారని, ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఆ డబ్బంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవు, హామీలు నెరవేర్చకుంటే కాలర పట్టుకోవాలని వాళ్లే అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రకటించారు. ఇప్పుడు ఆ షూరిటీ కాస్త మోసంగా మారిపోయింది. ప్రజలు వాళ్ల కాలర పట్టుకునే పరిస్థితి వచ్చిందని జగన్ చెప్పారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. ఇచ్చిన హామీలను ఎగవేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని కూటమి పాలనను వైఎస్ జగన్ విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని చెప్పారు. మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారని, చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసమని జగన్ మండిపడ్డారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది. వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. చంద్రబాబు లాంటి మోసగాడిపై 420 కేసు నమోదు చేయాలని జగన్ అన్నారు. తమ హయాంలో కోవిడ్ వల్ల 2.5 ఏళ్లు ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా ఎప్పుడూ సంక్షేమ పథకాలను నిలిపేయలేదన్నారు. తాను ఇంకో 25-30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటానని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని జగన్ చెప్పారు. ప్రతి కార్యకర్త ఇంటిలో తాను పెద్దనగా ఉంటానంటూ జగన్ భరోసా ఇచ్చారు. కూటమి నేతల మోసాలు, దౌర్జన్యాలు, అక్రమ దందాలు ప్రశ్నిస్తే టెర్రరిస్టుల మీద పెట్టినట్లు కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. రాబోయేది ఖచ్చితంగా జగన్ 2.0 పరిపాలనే అని, ఇప్పుడు వేధించిన ఎవరిని అప్పుడు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా, తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. కొద్ది రోజుల క్రితం జరిగిన కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో బలం లేకపోయినా పదవుల కోసం కూటమి నేతలు దారుణాలకు తెగబడ్డారని జగన్ ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే మార్చి తర్వాత నుంచి అవిశ్వాసాలు పెట్టి వేధిస్తారని చెప్పారు. తమ వాళ్లని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ప్రయత్నిస్తారని, భయపెట్టో, లొంగ తీసుకునో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. దొంగ కేసులు పెట్టినా ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని జగన్ ధైర్యం చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో తాడిపత్రి, దర్శి మున్సిపాలిటీలు మాత్రమే టీడీపీ గెలిచిందని, ఆ సమయంలో తాను గట్టిగా తుమ్మితే ఆ 2 మున్సిపాలిటీలు కూడా తమకే దక్కామన్నారు. అయితే తాము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఆ ఫలితాలను గౌరవించామని జగన్ వివరించారు.